ఈటెల రాజేందర్పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో కౌశిక్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈటెల రాజేందర్ది కేసీఆర్ను విమర్శించే స్థాయి కాదని ఆయన అన్నారు. ఈటెలకు రాజకీయ భిక్ష పెట్టి 2 సార్లు మంత్రిగా చేసిన కేసీఆర్ను విమర్శించడం అంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టడమే అవుతుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు లేని బీసీల మీద ప్రేమ ఇప్పుడు కొత్తగా ఎలా పుట్టిందని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం ఖాయమని కౌశిక్ రెడ్డి అన్నారు. కేసీఆర్ గారిని ఓడగొట్టిన హుజురాబాద్ ప్రజల మీద ఏనాడు కేసీఆర్ గారు కోపం తీర్చుకోలేదు. హుజురాబాద్లో ఈయన మోసం చేసిపోయినా మళ్ళీ మనల్ని ఎమ్మెల్సీ చేసి తిప్పిండు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి. కానీ ఈయన 2021లో బీజేపీ శాసనసభ్యునిగా గెలిచి కనీసము 2 సంవత్సరాలు అసలు హుజురాబాద్ ముఖం చూడలేదు. మళ్ళీ ఓడగొట్టినాక కూడా కనీసం హుజురాబాద్ ముఖం చూడలేదు. మల్కాజిరికి వెళ్ళిపోయింది పోటీ చేసి. కేసీఆర్ గారికి ఈటెల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ అదే. మా కేసీఆర్ గారిని అన్నాడు బీసీ భవనాలు ఆయన కట్టిండే. బీసీ భవనాలు ఎవరు కట్టిరు? బీసీ భవనాలు బాజాబ్తు కేసీఆర్ కట్టిండు. బాజాబ్తు ఆయన కట్టినా నేను కట్టినా కేసీఆర్ కట్టలే అని చెప్తే ఏందన్నాడు. మా కార్యకర్తలను ఎట్లా తిడతాడు? మా కార్యకర్తలను ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆయన ఎట్లా తిడతాడు? అమ్ముడు పోయింది ఎవరు? అమ్ముడు పోయింది ఈటెల రాజేందర్ గారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఆనాడు ఈయన సంపాదించిన అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి 200 కోట్ల రూపాయలు ఈయనకు ఆఫర్ ఇస్తే ఈయన తీసుకొని పోయి బై ఎలక్షన్ అయినా జాయిన్ అయ్యిండు. వల్ల అమ్ముడు పోయింది ఈటెల రాజేందర్. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి బొమ్మ మీద బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీని ఉన్నాడు. అమ్ముడు పోతాడానే. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినాడు. బీఆర్ఎస్ పార్టీ ఉంటే అమ్ముడు పోతాడా? గదే ముచ్చట. పార్టీ మారి అమ్ముడు పోయింది నువ్వు సంపాదించిన వేలాది కోట్ల రూపాయలని నీ అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి నువ్వు ఆ రోజు బీజేపీలో షెల్టర్ లెక్క నువ్వు పోయి కాపాడుకున్నావు. కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను, నాకు సంబంధం లేని సబ్జెక్ట్ కానీ బట్ ఇంకో కామెంట్ కూడా చేస్తున్నాను. ఈటెల రాజేందర్ ఉంటే ఎక్కడ ఉంటాడో శని ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ ఈడుండి ఈడ మోసం చేసే ప్రయత్నం చేసి అసలు బీజేపీ పార్టీలో నేను ఆడైతే నాకు తెలిసిన ఉన్నంత వరకు గ్రూప్స్ అనేది నేనైతే ఎన్నడూ ఇన్లే. ఆడ కూడా స్ప్లిట్ చేసి పడుతుంది.